ఇప్పుడే నితిన్ అన్న తమ్ముడు మూవీ చూసాడని జరిగింది భయ్య. ఈ మూవీ చూశాక నా ఫీలింగ్ ఏంటంటే 2 చేతులు జేబులో పెట్టుకొని వెళ్తున్నాను. ఎటు వెళ్తున్నానో నాకే అర్థం కాలేదు అన్నమాట నాకైతే అనిపించింది. ఆ రకంగా ఈ మూవీ అయితే ఉంది భయ్య. అసలు ఒక్క పాజిటివ్‌నెస్ అనమాట ఈ మూవీలో అయితే లేదు భయ్య. పూర్తిగా నెగెటివే. అసలు మన నితిన్ అన్న అనమాట వరుసపెట్టి ఇలాంటి డిజాస్టర్‌లు ఎందుకు తీస్తున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు ఏమాత్రం స్క్రిప్ట్ లేదు. ఏమాత్రం స్టోరీ లేదు. అసలనమాట హీరోకి అనమాట మంచి క్యారెక్టర్ లేదు అని నాకైతే అనిపించింది. ఆ రకంగా నితిన్ క్యారెక్టర్ కూడా బాలేదు. దీంట్లో కొద్దిగా ప్లస్ ఏంటంటే అదినేష్ లో క్లాస్ మ్యూజిక్ భయ్య. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొన్ని చోట్ల అయితే బాగా ఇచ్చాడు అని నాకైతే అనిపించింది. డైరెక్టర్ అయితే అసలు ఎటు తీస్తున్నాడో అర్థం కాదు. ఏ క్యారెక్టర్‌ని తీస్తున్నాడో అర్థం కాదు. అసలు మూవీని ఎటు తీసుకెళ్తున్నాడో కూడా అర్థం కాదు. ఆ రకంగా అయితే ఉంది భయ్య. నేనైతే ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసి పోయా భయ్య. ఏంటంటే నితిన్ అన్న అనమాట వరుసపెట్టి అన్ని ఫ్లాప్‌లే చూస్తున్నాడు. అయితే ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ ఇస్తుంది. అదే కాకుండా పవన్ కళ్యాణ్ తమ్ముడు మూవీ టైటిల్ అయితే పెట్టాడు. దాని కారణంగా స్క్రిప్ట్ బాగుంటుంది, కాన్సెప్ట్ బాగుంటుంది అనుకున్నా భయ్య. కానీ కాన్సెప్ట్ లేదు, స్క్రిప్ట్ లేదు. డైరెక్టర్ అనమాట ఏ రకంగా రాశాడో వీళ్ళు ఆ రకంగానే పర్ఫార్మ్ చేశారు. డైరెక్టర్‌దే పూర్తిగా తప్పు అని నాకైతే అనిపించింది భయ్య. ఆ రకంగా ఈ మూవీలో ప్రతిదీ అనమాట పరమ చిత్తగా ఉంది అని క్లియర్‌గా అయితే చెప్పొచ్చు. అసలు ఒక మూవీలో హీరో క్యారెక్టర్‌ని బాగా చూపిస్తారు. అలాగే మిగతా యాక్టర్స్‌ని కూడా బాగా చూపిస్తారు. కానీ ఈ మూవీలో హీరో క్యారెక్టర్‌ని బాగా చూపియలేదు. అలాగే అనమాట మిగతా క్యారెక్టర్‌ని అనమాట బాగా చూపియలేదు. పూర్తిగా రొట్టిన స్టోరీ అని నాకైతే అనిపించింది. మూవీలో అనమాట ఎటువంటి సీన్ అయినా సరే క్లమ్జీగా అదేదో చూసినట్టు ఓరి నాయనో అనిపిస్తుంది భయ్య. నాకైతే పూర్తిగా ఈ మూవీకి ఎందుకు వెళ్ళానురా అని డిసప్పాయింట్ అయిపోయా. నేననమాట ఫస్ట్ టైం ₹200 అనమాట వేస్ట్ అయిపోయాయి అని నాకైతే అనిపించింది. అనమాట ఇప్పుడు కంబ్యాక్ అనమాట రాదు. ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్ ఉన్న సినిమాని సెలెక్ట్ చేసుకుంటే అతను అనమాట ఎప్పుడు కంబ్యాక్ ఇస్తాడు అని నాకైతే అనిపించింది. తమ్ముడు టైటిల్ పెట్టుకున్నాడు అంటే అది ఏ రేంజ్ మూవీ అని చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ చేసి పోతారు. కానీ తమ్ముడు అని టైటిల్ ఎందుకు పెట్టుకున్నాడు రా అనమాట అతను ఎత్తిట్టేలా ఈ సినిమా అయితే ఉంది. పూర్తిగా దరిద్ర సినిమా. సాంగ్స్ బాగున్నాయంటే అది కూడా బాగాలేదు. ఎంట్రీ బాగాలేదు, క్లైమాక్స్ బాగాలేదు, మూవీలో ఇంటర్వెల్ కూడా బాగాలేదు భయ్య. పూర్తిగా డిసప్పాయింట్ చేస్తుంది. నేనైతే అసలు ఎందుకు వెళ్ళారా నాకైతే అనిపించింది. ఈ మూవీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నాకైతే అనిపించింది. ఒకవేళ మీరు తమ్ముడు మూవీ చూస్తున్నట్టయితే మీకు ఎలా అనిపించింది అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి చేయండి ఫ్రెండ్స్.